లేదండి, హిందీ సాంగ్స్ పాడే ఒక ఆర్కెస్ట్రా సింగర్ హీరో పేరు హీరో కంటే మా ఊళ్ళో పిలిచే పేరు ఏంటంటే కోటిపల్లి కుమార్ శాను అని పిలుస్తారు. సో సినిమా దగ్గరికి వస్తుంది కాబట్టి మీకు అడిగారు కాబట్టి చెప్తున్నా. సో హీరో ఎక్కువ కుమార్ శాను పాటలు పాడుతుంటాడు సినిమాలు కాబట్టి హిందీ పాటలు. ఇంకోటి సినిమా గురించి లాస్ట్ 3-4 days నుంచి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. దీంట్లో సిద్ధు గారు గెస్ట్ అపీరెన్స్ ఇస్తున్నారన్నారు. వైరల్ అయిందా? అయిన తర్వాత మాట్లాడుతుంది, ఇంకా అవ్వలేదు సార్. ఇక్కడ సార్ ఇది రైడ్ అనే ఇప్పుడు ఒక సీరియస్ డ్రామా తీసుకుని మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అనేది చేసి కొత్త వంటకం అనేది వాడారు కదా. సో అది దానికి కొంచెం ఓవర్ డోస్ అయినా కూడా కొంచెం ఇది ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కదా. సో మరి దీని నుంచి అంటే ఎలా ఉండబోతుంది సినిమా అంటే ఏం చెప్తారు, ఒక మాట చెప్పారంటే? సార్ ఇక దగ్గరకు వచ్చేసి కదా 1 week 14 ఈవినింగ్ మీరే నాకు చెప్పండి, నేను ఎలా ఉండబోతుందని టీజర్ చూపించా, ట్రైలర్ చూపించా, సాంగ్స్ ఎలా ఉన్నాయి అన్ని చూపించాను. ఇక ఎలా ఉండబోతుంది అని అడుగుతున్నారు కాబట్టి ట్రైలర్ రిలీజ్ చేసాం. బట్ సో ఎలా నౌ ఇట్స్ టైం ఫర్ ఎలా ఉండబోతుంది కాదు, ఎలా ఉంది అని అడిగే టైం దగ్గరకు వచ్చింది. సో మీరు చూసి చెప్పండి. బట్ మీ మాట డైలాగ్ ఒకటి ఉంటారు కదా, దాన్ని డిస్క్రైబ్ చేసే డైలాగ్ ఒకటి ఉంటుంది కదా లాస్ట్ లో. అంటే మా స్క్రీన్ ప్లే రైటర్స్ కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళ పర్సెంట్ మర్చిపోయాను, తన్వి అండ్ దత్తు ఇద్దరు. సో స్క్రీన్ ప్లే రైటర్స్ క్యూటెస్ట్. మై క్వశ్చన్ ఈస్, మిమ్మల్ని మొన్న చాలా మంది ఇమిటేట్ చేశారు, ఒక వీడియో చూసారు మీ టీం, అందులో మీకు బాగా నచ్చిన పర్సన్ ఎవరు, బాగా ఇమిటేట్ చేసిన పర్సన్ ఎవరు? ఇప్పుడు వాళ్ళందరూ యాక్టర్స్, చాలా మంచి యాక్టర్స్, ఒక్కొక్కరు ఒక స్టైల్ ఉంటుంది, వాళ్ళతో ఫర్దర్ నేను పని చేయాలి, నేను ఇమిటేట్ చేయమంటే చేశారు. ఒకళ్ళ పేరు చెప్తే మిగతా వాళ్ళు హట్ అయిపోతారు, అందరూ బాగా చేశారు. అండ్ వన్ మోర్ క్వశ్చన్, మీరు ఒక ఇంటర్వ్యూలో క్రిస్టోఫర్ నోలాన్ గారితో పోల్చారు పూరి జగన్నాథ్ గారు. లేదు అలా పోల్చారు, ఆ ఇంటర్వ్యూ కరెక్ట్ చూడండి, ఆ సందర్భమే ఈ సందర్భం అంటే ఎవరికి వాళ్ళే గ్రేట్ అండి, అలా ఎప్పుడు నేను కంపేర్ చేయలేదు. మీ సినిమాతో పాటు డబుల్ స్మార్ట్ కూడా వస్తుంది. అవును ఇది ఎంత మంచిగా అనిపించిందో ట్రైలర్, అది కూడా అలానే ఉంది. అవును, నేను ట్వీట్ చేశా, డబుల్ స్మార్ట్ ట్రైలర్ నాకు బాగా నచ్చింది, నేను ట్వీట్ చేశా. రామ్ ఎనర్జీ పూరి గారి స్ట్రీక్ అందులో ఉంది. August 15th మా సినిమాతో పాటు డబుల్ స్మార్ట్ కూడా వస్తుంది. 2 సినిమాలు బ్లాక్ బస్టర్ చేద్దాం మళ్ళీ ఈసారి. హరిశంకర్ గారు ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంది కదండి, చాలా మంది సమస్యలు కాదు భయపడింది పుకార్లకు రూమర్లకు. అవును, మీరు పుకార్లకు రూమర్లకు భయపడే వ్యక్తి కాదు కదా, అలాంటి డైలాగ్ ఎందుకు పెట్టాలి? భయపడదు కాబట్టి పెట్టాను. శిరస్సు వంచి రాఘవేంద్ర గారికి మీ తరఫున అనుకుంటాను మీకు థ్యాంక్ యూ ఫర్ ది కాంప్లిమెంట్ ఫర్ థ్యాంక్ యూ. యాక్చువల్గా మీరు మిగిలిన సినిమాలు అంటే ఇంతకుముందు మీ సినిమా కంటే కూడా ఈ సినిమాకి చాలా అగ్రెసివ్గా ప్రమోషన్ చేస్తున్నారు. అవును, దాని రీజన్ ఏంటో తెలుసుకోవచ్చు. అంటే గ్యాప్ వచ్చిందని కాదండి, గ్యాప్ కాదు, దీన్ని ఏమంటారంటే రిలీజ్ డేట్ చాలా లేట్గా అనౌన్స్ చేశాం కదా, రిలీజ్ డేట్ చాలా లేట్గా అనౌన్స్ చేశాం. మాకంటే ముందు డబుల్ స్మార్ట్ అనౌన్స్ చేశారు, మాకంటే ముందు వేరే సినిమా అనౌన్స్ చేశారు, మా సినిమా చాలా లేట్గా అనౌన్స్ చేశాం. సో జనాలకి రీచ్ అవ్వాలని ఒక చిన్న యాంగ్జైటీ తప్ప గ్యాప్లు మ్యాప్లు ఏం లేవు. హరిశంకర్ గారు సార్ ఇక్కడ సార్ 2 ఫంక్షన్ జరిగినాయి, హీరో గారు కనిపిస్తున్నారు. అవునా? హీరో గారు RT75 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అంటే చాలా మంచిగా చేశారు, నేను కూడా అదే నేర్చుకుందాం అనుకుంటున్నా. ఒక్కసారి తన సినిమాకి తన వర్క్ అయిపోయింది అనగానే తను ఇంకో పనిలో పడి నుంచి పనికి అంత ఫాస్ట్గా షిఫ్ట్ అయిపోతారు. మాస్ మహారాజ్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే. సో మొన్న ఒక ఈవెంట్ చేసాము, అప్పుడు ఆయనకి ఖాళీ ఉంది కాబట్టి వచ్చారు. మళ్ళీ అందుకే ఆయన సినిమా అయినా సరే ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు వచ్చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఆయన నా మీద విపరీత నమ్మకం, నేను వెళ్తే సరిపోతుంది అనుకుంటున్నాను. రాజా సార్ ఐడెంట్ మీడియా నుంచి. యా సార్, ఈ సినిమా ట్రైలర్ లో రవితేజ గారి క్యారెక్టర్ చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది. థ్యాంక్ యూ అండి. గతంలో రవితేజ గారి సినిమా ఈ మధ్య కాలంలో మిస్ అయిన ఎలిమెంట్ అది మీరు ఈ చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అవును, ఏదైతే మిస్ అయిందో దాన్ని చూపిస్తానన్నారు. అవును, టైటిల్ లో 100% ఉంది సార్. థ్యాంక్ యూ. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ సినిమాలో హీరో క్యారెక్టరేషన్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. అవును, కానీ ఈ కమర్షియల్ ఎలిమెంట్ తీసుకోవడానికి మీరు ఎలాంటి సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు? ఆ క్యారెక్టరైజేషన్ ఏమైనా స్పెషల్ గా రాసుకున్నారా? యా, ఈ సినిమా ఒక్కొక్క మాటలో చెప్తానండి మీ క్వశ్చన్కి. అజయ్ దేవగన్కి రవితేజకి ఎంత తేడా ఉందో రైడ్కి మిస్టర్ బచ్చన్కి అంత తేడా ఉంటుంది. సూపర్. హరిశంకర్ గారు యా సార్.
సార్ రవితేజ గారు అంటే అంత ఇష్టమైతే మాత్రం హీరోయిన్ ఒక డైలాగ్ కూడా పెట్టలేదు ట్రైలర్ లో. హీరోయిన్ ఎందుకు డైలాగ్ పెట్టారంటే హీరోయిన్ మరాఠీ అమ్మాయి, షుడ్ అప్రిషియేట్, తెలుగులో తనే డబ్బింగ్ చెప్పింది. సో అమ్మాయి గొంతు డైరెక్ట్ గా థియేటర్లో వినిపించిన తర్వాత మిమ్మల్ని ఫీల్ చేద్దాం. సార్ ఏ క్వశ్చన్ మీ దగ్గర కరెక్ట్ చూడండి సార్, ఏ క్వశ్చన్ అయినా కరెక్ట్ గా చెప్తారు. అటు కరెక్ట్ ఇటు గా ఉందంటారా? బాగా మొన్న ఫ్రెండ్షిప్ డే రోజు డైరెక్టర్ గారు మీ సక్సెస్ వెనకాల నేను ఉన్నా అని చెప్పాను. నేను లేట్గా వచ్చాను, ఎన్ని క్వశ్చన్స్ అయినా పర్లేదు, డోంట్ రెస్ట్రిక్ట్ ఎనీవన్ ప్లీజ్. మొన్న ఫ్రెండ్షిప్ డే రోజు మీ సక్సెస్ వెనకాల నేను ఉన్నా అని చెప్పి డైరెక్టర్ అన్నారు. అంటే మీరు యాజ్ ఎ ఫ్రెండ్ గా చూస్తారా, డైరెక్టర్ గా చూస్తారా? అంటే ఎవరు ఎక్కువ ఇష్టం, యాజ్ ఎ ఫ్రెండ్ గా డైరెక్టర్ గా? హరిశంకర్ గారు, మీరు టీజర్ లాంచ్ ఈవెంట్ లో రవితేజ గారిని మీరు ఎలా చూడాలనుకున్నారో అలా చూపిస్తారని చెప్పేసి అన్నారు కదా. బట్ సత్య గారి దగ్గర నుంచి ఆ కామెడీ హ్యూమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా కానీ మీరు బయటికి తీసుకురాలేదేమో. మాస్ మహారాజా గారి దగ్గర నుంచి ఆ వింటేజ్ కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా వెంకీ లాంటిది? అంటే 2.5 గంటల్లో తీసిన సినిమా 2 నిమిషాల 22 సెకండ్లు ఉందండి. ఇది అంటే చూపించలేను, ఆ గప్పుకుని ఆయన చేసే ఎంటర్టైన్మెంట్ చూపించలేను. రవితేజ గారి కామెడీ అంతా ఎలా ఉందంటే సిచ్యువేషన్ కామెడీ అండి. ఆ ముందు వెనక సీన్ తెలిస్తే కానీ ఆ సీన్ నవ్వురాదు. సో ట్రైలర్లో గబ్బుకుని కట్ చేయడానికి ఆయన ఆ డైలాగ్ విపరీతంగా నవ్వుతారు. రేపు పొద్దున్న మీరు ఆ కాంటెక్స్ట్ తెలియకుండా నవ్వరు. అందుకే ఆయన హీరోయిజం ఎక్కువ చూపించి అలా చూపించారు. అండ్ ఇంకోటి మాస్ మహారాజా గారు అంటేనే మాకు తెలిసింది ఒక సెల్ఫ్ మేడ్ హీరో. అండ్ యాటిట్యూడ్ అనే ఒక డైలాగ్, అండ్ ప్రీవియస్ లో కూడా ధమాకాలో ఈ టైప్ ఆఫ్ అంటే ఆయన ఎలివేట్ అంటే ఒక సెల్ఫ్ మేడ్ డైలాగ్స్ ఉంటాయి. బట్ ఆయన చూస్తేనే ఒపీనియన్ వస్తుంది కదా, ఆ డైలాగ్ అవసరం అంటారా? ఆయన చూసినప్పుడు నాకు ఏం గుర్తొచ్చిందో అది రాశాను. ఇక్కడ కానీ ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు ట్రైలర్ అవ్వచ్చు, లేకపోతే మొన్న తీసిన టీజర్ అవ్వచ్చు, రేపు తీసిన చాలా సీన్లు అవ్వచ్చు. అప్పుడు కూడా మీకు చాలా అనిపిస్తుంది అసలు ఈ పాట అవసరమా, ఇక్కడ ఇది అనిపిస్తుంది అని మీకు చాలా అనిపిస్తుండొచ్చు. వీ హ్యావ్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఆన్ ద ఫిల్మ్. కానీ డైరెక్టర్ నేను కదా, నాకేది అవసరం వచ్చిందో అదే పెట్టాల్సింది. సినిమాలో టీజర్లో డైలాగ్స్ కానీ ట్రైలర్లో డైలాగ్స్ కానీ కొన్ని గుచ్చుకునేలా ఉన్నాయి చాలా మందికి. ఇవి ఆర్గానిక్ గా రాశారా, లేకపోతే ఫ్లోలో రాసుకెళ్ళారా, లేకపోతే తగలాలని రాశారా? ఒక డైలాగ్ గుచ్చుకోకపోతే దాని డైలాగ్ వాల్యూ ఏముంటుందండి? చాలా కాంప్లిమెంట్ తీసుకున్నా. ఒక అమ్మాయిని చూడలేదు, అమ్మాయి చూపులు గుచ్చుకునే అంటారు కదా. థ్యాంక్ యూ. హరిశంకర్ గారు అక్కడ అమ్మాయికి మైక్ ఇచ్చారు. చెప్పండి. సైనికుడే కాదు, సంపద కాపాడేవాడు కూడా గొప్ప అని చెప్పారు. గొప్ప అంటే మీరేంటి? నేను గొప్ప అని చెప్పలేదు, సైనికుడు. సరిహద్దు కాపాడిన వాడిని మనం సైనికుడు అంటాం. సంపద కాపాడు కూడా సైనికుడు అని చెప్పారు. సైనికుడు అంటే ప్రొటెక్టర్, ఫైట్ చేసేవాడు అంతే. గొప్ప అని చెప్పలేదు. ఇంకోసారి చూడండి ప్లీజ్. సినిమాలో ఎంత గొప్ప కామెడీ ఉన్నా, ఎంత గొప్ప డ్యాన్స్, ఇదంతా రవితేజ గారు అంటే ఎనర్జీ అదంతా ఉంటుంది ఖచ్చితంగా మీరు ఇద్దరు కాంబినేషన్ అంటే. బట్ కాకపోతే ఏంటంటే ఫైనల్గా ఆడియన్స్ బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఒక క్యారీ అయ్యేది ఒక ఎమోషన్ అనేది క్యారీ అవుతుంది కదా. సో మరి ఈ సినిమాలో ఎమోషనల్ అనే పాయింట్ ఎలా క్యారీ చేశారు, అది ఏంటనుకోవచ్చు? మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సినిమా చూసిన తర్వాత ఆడియన్ ఏ ఎమోషన్తో బయటకు వస్తాడు అనేది. అది సినిమా చూసిన తర్వాత వాళ్ళని అడగా కరెక్ట్గా. సార్, మీరు షాక్ తీసినప్పుడు రైడ్ మూవీలో చూసినంత సటిల్టీ షాక్ చాలా సటిల్ గా గంభీరంగా ఉంటుంది. తర్వాత నుంచి మీరంతా మాస్ అండ్ సో లౌడ్ మూవీస్ తీస్తున్నారు. వై ద చేంజ్ ఓవర్? షాక్ తీసినందుకు మీకు ఆ గంభీరత, ఆ మూడు ఎవరికి నచ్చక 3 ఏళ్ళు నన్ను పని లేకుండా కూర్చోబెట్టారు. అందుకే గేర్ మార్చి మిరపకాయ అన్నది బ్లాక్ బస్టర్ వచ్చింది. హరిశంకర్ గారు సార్, చిన్న అవుట్ ఆఫ్ బాక్స్ బట్ నాట్ కాంట్రవర్సీ సార్. ఐఎమ్ ఆల్ యువర్స్. కాంట్రవర్సీ లేకుండా మన ప్రెస్ మీట్లు ఉంటాయా? కానీ 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 సార్
ఏంటంటే మేము ప్రతి సినిమా ప్రమోషన్స్ లో, ఎస్పెషల్గా లాస్ట్ 2 సినిమా ప్రమోషన్స్ లో మహేష్ బాబు గారి సినిమా కోసం మీరు కొంచెం ఎక్కువగా ఆయన కామెడీ టైమింగ్ కానీ ఆయన 3 ఏళ్ళు మళ్ళీ వేరే సినిమాకి కమిట్ అయిపోయారు కదా. సో ఈ 3 ఏళ్ళలో ఇంకా మంచి కథ ఆయనకి డిజైన్ చేస్తారా? కానీ నేను చాలాసార్లు ట్విట్టర్లో అడిగారు మహేష్ బాబు ఫ్యాన్స్ గారు అందరూ. నాకు పోకిరి ఇస్ లైక్ నాకు ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది నాకు. సో ఎప్పుడు సినిమా తీసినా ఎంతో పోకిరి లాంటి సినిమా తీయాలి అంతే. మరి ఎప్పుడు ఖర్చు చెప్పలేదు. హరిశంకర్ గారు సార్ అంటే రవితేజ గారితో మీకు తీసినంత షాక్ ఏదైతే ఉందో ఇట్స్ లాంగ్ బ్యాక్. షాక్ కానీ మిరపకాయ కానీ అంటే ఆయనతో చేయడానికి ఎందుకు మళ్ళీ ఇంత గ్యాప్ తీసుకున్నారు? నేను నిన్ననే చెప్పానండి, నాకు ఫ్లాప్ సినిమా తర్వాత కూడా పిలిచి లైఫ్ ఇచ్చారు. ఇప్పుడు ఒక అన్నయ్య ఒక తమ్ముని జాబ్లో పెట్టాడు, ఆయన సక్సెస్ఫుల్గా ఉన్నాడు అనుకోండి, మళ్ళీ వెళ్ళి నాకు అది కావాలి ఇది కావాలి అనకూడదు. ఇంకా మన బతుకు పద్దాకి వెళ్ళి సినిమా అయితే కొంచెం మొహమాటంగా ఉంటుంది కదా. అట్ ద సేమ్ టైం మధ్యలో 2 సార్లు మేము అనుకున్న సినిమా మెటీరియల్ అవ్వాలి. సో ఆల్రెడీ మిరపకాయ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దాన్ని దాటే సినిమా తీయాలని ఒక చిన్న ప్రయత్నం, ఆశ. దాటుతా లేదని మీరు చెప్పాలి. సో ఈ సినిమాకి ఆ స్కోప్ ఉంది కాబట్టి దీన్ని కుదిరింది చేశాం. అంటే షాక్ కొంచెం మనకి కొంత తక్కువ టాక్ తో వచ్చినా కూడా మీరు షాక్ అంటారా? షాక్ మీరు చాలా మొహమాట పడుతుంది ఫ్లాప్ అది. సరే తక్కువ టాక్ వచ్చింది, కొంచెం బాగుంది. షాక్ మీలాంటి వాళ్ళు 2 రాష్ట్రాల్లో లేరు కాబట్టి నా 3 ఏళ్ళు ఖాళీ కూర్చున్నా. రెడీ. బట్ మిరపకాయ అండ్ ఇప్పుడు మిస్టర్ బచ్చన్, సో హ్యాట్రిక్ ఫిల్మ్ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేశాను. వెరీ సూన్. ముందు దీన్ని హ్యాట్రిక్ లైన్ లో పెట్టండి, ఇమీడియట్ గా నా పనులు అంటారు. యా హరిశంకర్ సార్ సార్ అడిగండి సార్. అది సారీ ఎన్టీఆర్ గారికి రామయ్య వస్తే తర్వాత వెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎప్పుడు సీరియస్గా మళ్ళీ ట్రై చేయలేదు, ట్రై చేసి చెప్పాను. అండ్ హరిశంకర్ గారు అంటే ఒక అబ్సల్యూట్ సినిమా అని జనాల ఒపీనియన్. హౌ యూ విల్ టేక్ దట్? అబ్సల్యూట్ వాడగల అబ్సల్యూట్ సినిమా ఏంటి? మీ పర్సనాలిటీ ఒక అబ్సల్యూట్ సినిమా అని. థ్యాంక్ యూ, కాంప్లిమెంట్. బ్రహ్మకళ గారు సార్, బ్రహ్మకళ గారు మేడం చెప్పండి మేడం. Hi, I'm Anjali from TFPC. First of all, trailer teaser చాలా బాగుంది. Thanks అండి, thank you. అండ్ ఒక హీరోకి అంటే ఫ్యాన్స్ కి తగ్గట్టు ఐ ఫీస్ట్ ఇవ్వాలి అన్నా అండ్ ఎంటర్టైన్ చేయాలి అన్నా వాళ్ళ రేంజ్ కి మాస్ ఎంటర్టైన్ ఇవ్వాలి అని అంటే యు ఆర్ ద వన్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాస్ మహారాజా రవితేజ గారిని అండ్ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పొగిడినప్పుడు కూడా మీరు పొగడుతున్నారు. ఈ కాంబోలో హరిశంకర్ గారి డైరెక్షన్ లో వచ్చే అవకాశాలు ఏవైనా ఉన్నాయా? Can we expect? ఈ సినిమా మిస్టర్ బచ్చన్ ప్రమోషన్ చాలా మంది అడిగారు, కళ్యాణ్ గారితో పాటు రవితేజ గారితో ఒక మల్టీ స్టార్ చేయాలని. వీళ్ళు అడగడం మూలంగా నేను మెల్లిగా థింకింగ్ స్టార్ట్ చేశానండి. ఎప్పుడైతే స్క్రిప్ట్ అయిపోతే నేను ట్రై చేస్తాను, సిన్సియర్గా ట్రై చేస్తాను. One more question. Yeah. సో బేసికల్ గా మీ మూవీస్ లో హీరోస్ క్యారెక్టరైజేషన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. Okay. సో ఆ క్యారెక్టరైజేషన్స్ మీరు అంటే లైక్ బిల్డ్ చేసుకున్నప్పుడు రియల్ లైఫ్ లో ఎవరినైనా చూసుకుంటారా, లేకపోతే మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకొని క్రియేట్ చేసుకుంటారా క్యారెక్టరైజేషన్? గరికపాటి గారు ఒకసారి ఒక మంచి మాట చెప్పారు. ఒక పాత్రని కాస్త కొంచెం సేపే రచయిత లేదా కవి నడిపిస్తాడు, ఆ తర్వాత ఆ పాత్ర మనం నడిపిస్తుందని. సో వెన్ ఎవర్ ఐ మేక్ ఎ ఫిల్మ్ ఐ ఫస్ట్ డిఫైన్ హీరో క్యారెక్టరేషన్. హీరో ఈ అబ్బాయి అమ్మాయితో ఎలా ఉంటాడు, ఈ అబ్బాయి తల్లిదంతో ఎలా ఉంటాడు, ఈ అబ్బాయి విలన్తో ఎలా ఉంటాడు, హీరో క్యారెక్టరేషన్ డిఫైన్ చేస్తాను. హీరో క్యారెక్టరేషన్ సాలిడ్ డిఫైన్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్ స్క్రీన్ ప్లే ఇస్తుంది. దట్స్ హౌ ఐ ఫాలో. మీరు సృష్టించిన క్యారెక్టర్స్ లో విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్? నేను నా ఫేవరెట్ అయితేనే సృష్టిస్తాను, లేకపోతే సృష్టించాను. థ్యాంక్ యూ. క్వశ్చన్ ఏంటంటే మీరు చూపించినంత అందంగా సౌమ్యంగా మీరు చూపించినంత అందంగా సౌమ్యంగా సృజనాత్మకంగా ఏ డైరెక్టర్ కూడా భాగ్యశ్రీని చూపించలేదు. ఇప్పుడే వచ్చిందా? చూపించలేదు అంటే చూపించలేరు. ఎందుకంటే ఎంత చూపించాలో అంతా చూపించేశారు. సో అలా చూపించాలని ఎలా ఫిక్స్ అయ్యారు అండ్ ఆమెనే ఎందుకు క్యాస్ట్ చేశారు మిస్టర్ బచ్చన్? ఏమంటారు కంపెనీ సార్ యూఎస్పీ, దాన్ని ఏమంటారు యూనిక్ సెల్లింగ్ పాయింట్, యూఎస్పీ కదా. నా యూఎస్పీ ఎలా చెప్పేస్తాను, అదే ట్రేడ్ సీక్రెట్. అది చాలా మంది పిక్చర్లు అయిపోతున్నారు ఆ జిగ్గి సాంగ్ సదా. సార్ బ్రహ్మకళ గారు
యాక్చువల్గా ఇది పీరియడిక్ కదా, సో నార్మల్గా సెట్ వర్క్ కానీ ఆ బ్యాక్ డ్రాప్ వర్క్ కానీ అంత పీరియడిక్ అంటే ఎంత పర్ఫెక్ట్గా చేసుకున్నా ఎక్కడో చిన్న మైనర్ మిస్టేక్స్ కనిపిస్తాయి కెమెరాలో అవుట్ ఫోకస్ ఎక్కడో చెప్పింది. సో దానికి మీరు ఏం వర్క్ చేశారు అండ్ హరిశంకర్ గారి కాంబినేషన్ ఆ పీరియడిక్ సెటప్కి ఎంత వర్క్ చేశారు? దీంట్లో ప్రతిదీ కలుపుతామండి. మన టైం లైన్ వెళ్ళి ఫిక్స్ చేస్తుంది కాదు, అటు ఇటుగా ఉంటుంది, దాన్ని బట్టి మనం చేసాం. హరిశంకర్ ఆయనకి ఆ డైరెక్టర్ ఏం చెప్పానంటే 80s అంటే ఎగ్జాక్ట్గా 80s లో ఉండకూడదు, 90s లో కూడా ఉండొచ్చు. ఈ సినిమాకి ముందు ఒక డిస్క్లైమర్ వస్తుంది, పాత్రికేయ మిత్రులందరూ దీన్ని చాలా జాగ్రత్తగా మీకు టైం ఉంటే కూర్చొని దీన్ని ప్రేక్షకులకు తీసుకెళ్లాలని. ఈ సినిమాలో ఊర్లు, పేర్లు, కథనం ప్లస్ కాలం, టైం కూడా ఫిక్షన్. థ్యాంక్ యూ. సార్ వివేక్ గారు, ఇప్పుడు నెక్స్ట్ డబుల్ స్మార్ట్ ఉంది, అలాగే తంగలాన్ కూడా ఉంది అదే రోజు. అండ్ సో ఇది థియేటర్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారు సార్? అండ్ టికెట్ రేట్స్ కూడా, అంటే రీసెంట్ టైమ్స్లో కొంతమంది టికెట్ రేట్స్ కూడా తగ్గిస్తున్నారు. సో టికెట్ రేట్స్ అండ్ థియేటర్స్ ఎలా ఉంది? యాక్చువల్గా ఈ హాలిడే సీజన్కి థియేటర్స్ కంజెషన్ ఏమీ ఉండదండి. కుక్కపల్లి అంటే ఈ చోట తీసుకుంటే 4 థియేటర్లు ఉంటాయి, 4 థియేటర్లు 4 సినిమాలు ఉంటాయి. సో అదేం పెద్ద ప్రాబ్లం. హరిశంకర్ గారు, దిస్ ఈజ్ సంజయ్ ఫ్రమ్ ఇండియా గ్లిట్స్. సో హరిశంకర్ గారు అంటేనే ఎనర్జీ, రవితేజ గారు అంటేనే ఎనర్జీ. మీ ఇద్దరు ఎనర్జీని హీరోయిన్ ఎంతవరకు మ్యాచ్ చేసింది? అంటే ప్రతి పాత్రకి అంత ఎనర్జీ ఉండాల్సిన అవసరం లేదు. ఈ పాత్రకి తగ్గట్టుగా అమ్మాయి చేసింది. సో ఐఎమ్ క్యూరియస్లీ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద రెస్పాన్స్. అమ్మాయి ఎలా చేసింది దానికి. షీఈ్ వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్. సో డెఫినెట్గా మా ఇద్దరు ఎనర్జీకి మ్యాచ్ చేసిన అవసరం లేదు. ఆ పాత్రకి ఏదైతే ఉందో అది match చేస్తుంది. వివేక్ సార్ ఇది కాసిప్పేనా? అడగని. నువ్వు మా పత్రికా స్వేచ్ఛని ఒప్పుకోవాలని తప్పుకోవాలి శేఖర్ గారు, ఒప్పుకోని చెప్తున్నా. రెడీ కాసిప్పే చెప్పండి సార్. బాలయ్య గారితో ఆవేశం దీని కానీ కాసిప్ వచ్చింది కదా, ఒకవేళ నిజంగానే ఆ ఆఫర్ మీకు వస్తే బాలయ్య గారితో అదే సార్, అదే చెప్పండి సార్. లాస్ట్ 1 month నుంచి చాలా హ్యాపీగా ఉన్నాను. నేను సెన్సార్ పని చూసుకొని మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదో కరెక్షన్స్ అని ఇలా తిరుగుతున్నాను. ఆ ఆవేశం ఏంటి, ఆ సినిమా నేను చూడలేదు, ఇదంతా సార్ మన తర్వాత రిక్వెస్ట్. సార్ వివేక్ గారు, సార్ 14th ప్రీమియర్స్ ఉంటున్నాయి కదా, సో పెయిడ్ ప్రీమియర్స్ వాటి గురించి డీటెయిల్స్ చెప్తారా? అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంటాయి కదా, ఏ టైమింగ్స్ నుంచి ఉంటాయి? 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్స్లో పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయి 14th. సార్ హరిశంకర్ గారు, సార్ వన్ మోర్ క్వశ్చన్ ప్లీజ్, 10 more questions. సో రవితేజ గారి ఇన్వాల్వ్మెంట్, అంటే మీరు మిరపకాయకి ఆయనే టైటిల్ పెట్టారన్నారు, మిస్టర్ బచ్చన్కి ఆయనే టైటిల్ పెట్టారు, అంతవరకైనా? లేకపోతే కథలో లేకపోతే ఏమైనా సీన్స్ చేసేటప్పుడు ఫైట్స్, రొమాంటిక్ సీన్స్ లో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్? అంటే బ్రదర్, ఏ సీన్ అయినా హీరో ఇన్వాల్వ్ అవ్వాలి. రొమాంటిక్ సీన్ ఇన్వాల్వ్ అవ్వాలి, విలన్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రతి ఎమోషన్ హీరో ఇన్వాల్వ్ అయితేనే టేక్ ఓకే అంటాం. అంటే మీరు చెప్పింది కాదు సార్, ఇలా చేద్దామని చెప్పినప్పుడు లేదు. డెఫినెట్గా 70 సినిమాలు చేశారు ఆయన. చాలా చోట్ల నేను నడిచి వస్తాను, డైలాగ్ ఇలా చెప్తాను. చాలా అంటే ఆర్టిస్ట్ బాగా నచ్చినప్పుడు డెఫినెట్గా ఇన్వాల్వ్ అవుతారు. సో సెట్లోకి వచ్చిన తర్వాత పెద్దగా ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా, సెట్కి రాకముందు ఆయనకి ఏమన్నా సీన్లో డౌట్ ఉన్నా లేకపోతే ఎందుకన్నా డెఫినెట్గా అడుగుతారు, దానికి తగ్గట్టుగానే చేస్తారు. థ్యాంక్ యూ సార్. హరిశంకర్ గారు, ఇది వరకు యాక్చువల్గా వేరే మిస్టర్ బచ్చన్ కి క్యాప్షన్ వేరేది ఉండేది కదా, అవును మర్చిపోయారు, మార్చారు, వేరే మార్చారు. సో దానికి దీనికి అంటే ఇది చూసుకుంటే ద ఓన్లీ హోప్ అనేది నార్మల్ కొంచెం సినిమా రిఫ్లెక్ట్ చేస్తుంది, అది కొంచెం ఫంకీగా ఉంది కదా. సో దాని మీద చిన్న కాపీరైట్ ఇష్యూ వచ్చిందంటే, సో అందుకని ఇది పెట్టాం. అంటే దానికి సిమిలర్ గా తీసుకోవాలని ఇది కాంట్రాస్ట్ ఉంది. అంత క్రియేటివ్ లేదు, మరి ఏం చేద్దాం, ఏదో నచ్చింది. హరిశంకర్ గారు ఇక్కడ రవితేజ గారితో ఈ సినిమా అనుకున్నప్పుడు ఫస్ట్ అంటే హీరోయిన్ చాయిస్ లో ఫస్ట్ చాయిస్ భాగ్యశ్రీ గారు వేరే వాళ్ళు అనుకున్న తర్వాత ఏదో తీసుకున్నారు అట్లా? ఫస్ట్ ఒకటే ఫోటో షూట్ చేసామండి ఈ అమ్మాయిని హీరోగా అయినాక వస్తాయి సార్. హియర్ యాక్చువల్గా హరిశంకర్ గారు చెప్పారు, చాలా రవితేజ గారిని చాలా కష్టపడి అందంగా చూపించింది వీరని చెప్పారు. సో మీరు చేసిన మొత్తం ఈ టోటల్ 2.5 hours మీకు ఏ ఫ్రేమ్ లో రవితేజ గారు బాగా నచ్చారు ప్రాసెస్ లో? ఓకే, మరి హీరోయిన్ గారు పక్కన ఉన్నారు కదా, ఆవిడ ఫ్రేమ్స్ అన్నింటిలో మీకు బయటకు వచ్చినట్టుగా ఏ ఫ్రేమ్ బాగా నచ్చింది? all the frames.
అయితే హరీష్ శంకర్ గారితో అంటే బేసిక్ ఏంటంటే ఆయన రవితేజ గారిని ఒక రెడ్ బుల్ ఎంత చూపిస్తారు. సో మరి ఈలో అంత ఎనర్జీ ఉంటేనే అది అవుతుంది కదా. సో మరి ఆయనతో వర్క్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? మీకు ఆయన అంత ఎనర్జెటిక్ డైరెక్టర్తో వర్క్ చేస్తున్నప్పుడు ప్రెషర్గా ఉంటుందా, లేకపోతే హ్యాపీగా ఉంటుందా, లేకపోతే ఎలా ఉంటుంది మీకు? It's a pleasure. It's a pleasure. There is no pressure, honestly. And to be honest, Anna is also part of the picnic. We had a picnic shooting this, if you can believe it. భాగ్యశ్రీ గారు, సార్ హరీష్ భాగ్యశ్రీ గారు, రైడ్ కమర్షియల్లీ వెరీ సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఇన్ హిందీ. అవునండి. దానికి ఆల్రెడీ సీక్వెల్ అనౌన్స్ చేశారు. దానికి ఇనాగ్రేషన్ కి రవితేజ గారు కూడా ఉన్న ఫోటో వచ్చింది. సో దీనికి కూడా సీక్వెల్ ఉండొచ్చు అంటారా? అదే అండి, ఇక్కడ రైడ్ హిట్ చేశారు జనాలు, వాళ్ళు సీక్వెల్ చేస్తారు. మీరు దీన్ని హిట్ చేస్తే నేను కూడా రెండో పడుకు చాలా రీమేక్స్ ఆర్ డిఫికల్ట్ దాన్ ఒరిజినల్ ఫిల్మ్స్ టు మేక్ ఎ సక్సెస్. ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ అండి. మీరు అందులో ఇప్పటి వరకు యూఆర్ వెరీ సక్సెస్ఫుల్, విచ్ ఇస్ వై ఐఎమ్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. భాగ్యశ్రీ గారు. యా, భాగ్యశ్రీ. Do you have any sisters in industry? ఇండస్ట్రీలో మీకు ఎవరైనా సిస్టర్స్ ఉన్నారా? Maybe I'll make some. No, actually, నేషనల్ క్రష్ రష్మిక గారు, ద ఫ్యూచర్ నేషనల్ క్రష్ భాగ్యశ్రీ గారు అని. Thank you so much. That's a compliment. భాగ్యశ్రీ గారు. సో बेसिकली मास महाराजा रवितेजा गारू उनके साथ डांस करना, रोमांस करना दोनों ही मुश्किल है हीरोइंस के लिए. So which one is very tough for you, romance or dance? None of them. It was not difficult to do anything with him. Okay. So कौन सी चीज करने के लिए मतलब which one is most memorable moment with रवितेजा गारू? Dancing and romancing him. And హరీష్ గారు సార్, సార్ సింగిల్ లైనర్స్ రాయాలంటే పూరి గారు తోడు, ఆ తర్వాత హరీష్ గారు. ఎట్లా వస్తాయి సార్ ఈ థాట్స్ అండి? ఎందుకంటే సీన్ రాసేస్తారు, డైలాగ్స్ రాస్తారు, ఆ సన్నివేశానికి తగ్గట్టు ఆ డైలాగ్ అక్కడ పడకపోతే అది ఫెయిల్ అయిపోతుంది. చాలా ఆచితూచి రాయాలి. పవన్ కళ్యాణ్ గారు గ్లాస్ ఎక్కితే పొదరెక్కుతుంది, రవితేజ గారు అయితే చెప్పిన ఎనర్జీ అని చెప్పారు. ఎట్లా వస్తాయి సార్ ఈ థాట్స్? అంటే ఎట్లా వస్తాయి అనేది అంటే ఫాస్ట్గా ఎలా రాస్తుందని నేను చెప్పాను. నేను గోస్ట్ రైటర్గా చేసినప్పుడు చాలా మంది రైటర్లు పక్కనే ఉండేవాళ్ళు. సో అక్కడ తెలియని ఒక భయము, ఒక ఇన్సెక్యూరిటీ, మనం ఫాస్ట్గా రియాక్ట్ అవ్వకపోతే మనకి పని ఎవరేమో మనం తీసేస్తారేమో అని ఒక భయం ఉండేది. సో స్కూల్లో టీచర్ ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు తక్కువ నేను చెప్తాను కొంతమంది చేతులు ఎత్తారు కదా, నేను స్టోరీ సిట్టింగ్ అలా ఉండేవాడి. ఇక్కడ ఏదైనా సీన్ కావాలన్నా ఏదైనా ముందు సీన్ ఫామ్ నేను చెప్పేస్తా అని చెప్పి ముందు దూకేసేవాడిని. ఒక వెంటబడిపోతామేమో నాకు ఇన్సెక్యూరిటీ నుంచి వచ్చిన స్పాంటేనిటీ అది. అండ్ బిగినింగ్ నుంచి కూడా నేను మా ఇంట్లో ఎక్కువ శబ్ద చిత్రాలని రేడియోలో సినిమా డైలాగ్లో వచ్చేసి మా నాన్న ఎక్కువ వినేవాడు, అది వింటుండేవాడిని. సో రైట్ ఫ్రమ్ అంటే మాయాబజార్ సంభాషణ దగ్గర నుంచి, జంధ్యాల గారి మాటల దగ్గర నుంచి, సలీం జావేద్ డైలాగ్స్ దగ్గర నుంచి, ఆ తర్వాత ఈవీ గారి సినిమాలు ఎక్కువ డైలాగ్ నుంచి బేసికలీ డైలాగ్ లవర్ బేసిక్గా. సో దాని మూలంగా దాని మీద ఫోకస్ ఎక్కువ ఉండడం మూలంగా అది వచ్చిందో అని బ్రాడ్కాస్ట్ చేశారు, బాగుంది. ఇప్పుడు యూత్ అంతా చాలా బాగుంది. మీరు కూడా బ్రాడ్కాస్ట్ స్టార్ట్ చేశారు మధ్యలో ఆఫీస్. అవునండి, ఏం లేదండి, పుస్తకాల స్కెడ్యూల్స్ ఒకటి దాని మూలంగా, అండ్ ఇంకోటి బిజీ అవ్వడం మూలం తప్ప కరెక్ట్గా చెప్పాలంటే మేబీ బద్ధకం అనుకోండి, బద్ధకం మూలంగా ఆపేసుకుంటాను. నాకు మంచి ఫ్రీ స్పేస్ దొరికి స్టార్ట్ చేస్తాను. మీ బ్రాడ్కాస్ట్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలా చెప్తే ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. హరీష్ శంకర్ గారు, నెక్స్ట్ ఈ సినిమా తర్వాత రిలీజ్ అయ్యేది ఉస్తాద్ భగత్ సింగ్ అని ఏదైనా లైన్లో వేరే ఉన్నాను. మనం నిమిత్తం మాత్రం అయినా ఏది ఎప్పుడు మన రోజులకి వస్తే ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోవడం. హరీష్ గారు, ఏపీకి ఇప్పుడు మైక్ దగ్గర పెట్టుకోండి. ఏపీకి ఇప్పుడున్న ఒకే ఒక్క హోప్ సంపద విషయంలో పీకే గారు. సో లేదండి, అలా ఏం లేదు. నేను ఎప్పుడు కూడా మళ్ళీ కూడా చెప్తాను, కళ్యాణ్ గారి సినిమా గురించి కానీ ఉస్తాద్ గురించి క్వశ్చన్స్ వేసినప్పుడు ఇట్ విల్ గివ్ అ రాంగ్ సిగ్నల్ అండి. నేను జస్ట్ బికాస్ ఐఎమ్ వర్కింగ్ విత్ పవన్ కళ్యాణ్ గారు ఆయన సంబంధించిన క్వశ్చన్ తీసుకుంటూ లేకపోతే ఆయన అడ్డం పెట్టుకుని ఈ సినిమాని ప్రమోట్ చేసిన అది నాకు ఇష్టం లేదండి. సో వెన్ ఎవర్ ద టైం కమ్స్ నేను దాని గురించి మాట్లాడతాను. సార్ మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ అంటే మీరు పిక్నిక్ అని చెప్పారు ఆల్రెడీ. సో what are the challenges you faced while filming as a camera person? Honestly, nothing. To be honest,
is very clear, extremely clear. When Anna comes on set, he is also very clear and very, very friendly. And if you say, Anna, can you try this? He will immediately try it. So when everybody is helpful, then there is actually, that is why I said it's a big thing. There was, honestly, there was no challenge. Only challenge may be that sometimes when we are shooting outdoors, maybe sun will come and go. That's the only challenge. Otherwise, it was genuinely amazing to shoot this film. హరిశంకర్ గారు, మా ఫ్యాన్స్ సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. మొన్న టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ గారు స్టెప్ వేశారు. సో ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి ఒక స్టెప్ వేయాలి. పేరేంటి? సంజయ్ నా పేరు. నాకు షారుఖ్ ఖాన్ తో స్టెప్ కుదురుద్దా? మనం అనుకున్న అన్ని కోరికలు నెరవేరవు అనేది మీరు యూత్ నుంచి ఎప్పటి నుంచి అలవాటు చేసుకుని వెళ్ళారు. లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది. సార్ ఇక్కడ నా పేరు విజయ. సార్ ఆగస్ట్ 15th షోలే రిలీజ్ అయింది అన్నారు. అంటే ఇప్పుడు బచ్చన్ గారిది మళ్ళీ అదే ఆగస్ట్ 15th రోజు ఈ మూవీ రిలీజ్ చేయడానికి ఇది కోఇన్సిడెన్సా లేకపోతే మీరు కావాలనే? ప్యూర్ కోఇన్సిడెన్స్. చెప్పే కదా మాకు 40 days బిఫోర్ వరకు కూడా మన సినిమా తెలియదు. అనుకోకుండా అయింది కాబట్టి ట్రైలర్ యాడ్ చేసాం అంతే తప్ప ఆ రోజు షో ముందే షో డే అప్పుడే అనౌన్స్ చేసాం, ముహూర్తం అప్పుడే అనౌన్స్ చేసేవాళ్ళం కదా. అనుకోకుండా వచ్చింది. షోలే రిలీజ్ అయింది అనేది ఆ 15th డేట్ గుర్తుంటుంది అని చెప్పాను తప్ప మేము ఇంకో షోలో ఇస్తున్నామని కానీ లేకపోతే షోలేలాగా మిస్టర్ బచ్చన్ అవుతుంది అసలు అలాంటి అర్థాలు ఏం లేవండి. ఆడియన్స్ సినిమా ఇవ్వడమే మా బాధ్యత, హిట్ ఇచ్చేది ఆడియన్స్. షోలో ఎంత బిగ్ హిట్ అయిందో మిస్టర్ బచ్చన్ కూడా అంతే బిగ్ హిట్. చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. మిమ్మల్ని మర్చిపోయి థ్యాంక్ యూ గైస్ వన్స్ అగైన్, సారీ ఫర్ బీయింగ్ లేట్. థ్యాంక్ యూ. మీరు కూడా ఉన్నంత లేదు.